స్త్రీలు ఒక పురుషుడితో ఆ పనిలో ఎంతవరకు నిజంగా ఆనందిస్తున్నారో ఎలా తెలుస్తుంది? శరీరం వణుకు, శ్వాస వేగంగా తీసుకోవడం మరియు కళ్ళను మూసుకోవడం ద్వారా ఒక స్త్రీకు ఒక పురుషుడి పట్ల ఆ పనిలో బలమైన ఆకర్షణ ఎప్పుడు కలుగుతుంది? ఆమె అతనితో ఆనందంగా ఉన్నప్పుడు లేదా భావోద్వేగంగా కలిసినప్పుడు. స్త్రీలలో ఆ పనిలో ఎక్కువగా ఇష్టపడే, ఎక్కువగా ఆనందం పొందే శరీర భాగాలు ఏవి? ఆమె మెడ మరియు ఆమె చెవులు. ఒక స్త్రీ ఒక పురుషుడితో ఆ పనికి సిద్ధంగా ఉంది అని తెలిపే మౌనమైన సంకేతాలు ఏమిటి? అతని కళ్ళల్లోకి ఎక్కువగా చూస్తూ అధికంగా శ్వాస తీసుకోవడం. ఒక స్త్రీ ఒక పురుషుడిలో ఆ పనిలో ఉన్నప్పుడు ఎక్కువగా అతనిలో ఏ భాగాలు ఎక్కువగా గమనిస్తారు? అతని పెదవులని మరియు అతని కళ్ళని. స్త్రీలకు ఎక్కువగా ఆ పనిలో లేదా ఆ పని మీద ఫ్యాంటసీ కోరికలు ఎప్పుడు ఎక్కువగా కలుగుతాయి? ఒక పురుషుడితో భావోద్వేగ సంబంధం కలిగినప్పుడు లేదా ఒంటరిగా ఒక పురుషుడి గురించి ఆలోచించినప్పుడు. ప్రేమతో చేసిన ఆ పనికి లేదా అవసరంతో చేసిన పనికి మధ్య తేడా ఏమిటి? ఆ పని ప్రేమతో చేస్తే భావోద్వేగమైన సంబంధం ఉంటుంది. అవసరంతో చేస్తే కేవలం అనుభూతి మాత్రమే ఉంటుంది. ఆ పనికి ముందు స్త్రీలు ఎక్కువగా ఒక పురుషుడి నుండి ఏమి కోరుకుంటారు? హగ్స్, లైట్ టచెస్ మరియు చిన్నగా ముద్దులు. ఒక స్త్రీ ఒక పురుషుడితో ఏ సమయంలో ఆ పనిలో పాల్గొనడానికి ఎక్కువ ఇష్టపడతారు? రాత్రి 10:30 తర్వాత నుండి. ఆ పనిలో ఒక స్త్రీ ఒక పురుషుని మోకాలుపై ముద్దు పెడుతోంది అంటే అర్థం ఏమిటి? ఆమె అతనికి తన స్వతహాగా పూర్తిగా లొంగిపోయింది అని మరియు అతనికి దాసోహం అయిపోయింది అని. ఒక స్త్రీ ఒక పురుషుడిని ఆ పనిలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా అతన్ని కళ్ళల్లోకి చూడకుండా దిక్కులు చూస్తూ ఉంది అంటే ఏమిటి అర్థం? ఆమెకు అతని మీద ఆసక్తి లేదు మరియు అతనితో అస్సలు ఏమీ సంతృప్తి లేదు అని అర్థం.